ఆయనకి కొట్టిన 3 మేకులు, ఆయన ఫేసు ఫస్ట్ ముఖ చిత్రం ఈ విధంగా ఆ గుడ్డకు అద్ది తయారు చేశారు. అంటే ఆయన మొహంకుండే రక్తం అంతా అవి ఆయన ఫోటోలాగా ఏర్పడింది. ఇది షారోను పుష్పం అనుకుంటుంది. ఇది కూడా మరి ఏంటో తెలియట్లేదు నాకు. ఇది మాత్రం 30 నాణేలు. యూదా గారు మోసం చేసింది అదే దానికే. ఇది మాత్రం ద్రాక్ష రసం ఇవ్వడానికి వాడే పాత్ర, అది కూడా రొట్టెకి ద్రాక్ష రసానికి వాడేవి. ఇది మాత్రం హార్ట్ సింబల్. సో ఇది యేసు ప్రభు వారు ఈ విధంగా చనిపోయి పడిపోయి ఉన్నారన్నట్టుగా పెట్టారు. ఇది జస్ట్ ఊహా చిత్రం మాత్రమే ఇక్కడ. సో ఇక్కడ అందరూ వచ్చి ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇటు విగ్రహాలు ఉన్నాయి అని మనం అనుకుంటే ఇటు తిరిగి ప్రేయర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. వచ్చినందుకైతే ప్రేయర్ చేసుకుందాం. యేసు ప్రభు వారిని సిలువ వేశారు కనుక ఆయనకి గుర్తుగా ఇక్కడ పెట్టారంట. వీళ్ళు కూడా గుడ్ ఫ్రైడేకి మళ్ళీ ఈ పండుగను చేస్తారంట, వేడుక. వచ్చిన వాళ్ళంతా ఇక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. సో అదనమాట. సో బాగుంది. ఇప్పుడు మనం థామస్ మౌంట్కి వెళ్దాం. ఇది లిటిల్ మౌంట్, అది థామస్ మౌంట్. మరి కొందరేమో ఇక్కడే ఆయన పొడిస్తే అక్కడికి పరిగెత్తారని అంటారు. కొందరేమో లేదు, ఇక్కడ కొన్ని రోజులు సేవ చేసి వాళ్ళు తరుముకునేసరికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడ సేవ చేశాడు అక్కడే పొడి చేశారని అంటున్నారు. మీకు క్లారిఫికేషన్ నేను ఇస్తాను. థ్యాంక్ యూ.